నమస్తే మేడం. మీ సురక్ష సహచరి ప్రోగ్రాంకు ముఖ్య అతిథిగా వచ్చిన మన కమిషనర్ మేడం సుమతి ఐపీఎస్ మేడం గారికి, డీసీపీ సార్లకు, డీసీపీ మేడంలకు, ఇతర ముఖ్య అతిథులకు, ముఖ్యంగా ఈరోజు ప్రత్యేక ఆహ్వానితులుగా వచ్చిన మా సహచరులందరూ కూడా స్వాగతం, సుస్వాగతం. అందరికీ శుభ సాయంత్రం. ఎవరు చెప్తలేరు శుభ సాయంత్రం? నాకు అందరికీ శుభ సాయంత్రం. థ్యాంక్ యూ మేడం. ఈరోజు మా మేడంకు ముఖ్యంగా ధన్యవాదాలు. ఎందుకంటే మేడం సహచరి ప్రోగ్రాం అని చెప్పి 3 రోజుల కింద మాకు మీటింగ్ పోయినప్పుడు చెప్పినప్పుడు చాలా మనందరికీ చాలామంది ఈ మెప్మా వాళ్ళు ఉన్నారు, మనకు సహచరులు ఉపయోగపడతారు అన్నప్పుడు మేము ఫస్ట్ కొద్దిగా ఇబ్బంది పడ్డా. తర్వాత మా మెప్మా వాళ్ళతో మాట్లాడినా నేను, మేడం మీ కాడ ఎంతమంది గ్రూపులు ఉన్నారంటే 3500 గ్రూపులు ఉన్నాయని చెప్పారు. 3500 గ్రూపులు, ఒక్కొక్క గ్రూప్కు 10 మంది, అంటే 35,000 మంది ఉన్నారు మాకు సహచరులు. ఇప్పుడు ఈ 35,000 సహచరులతోటి మేము ఎంత ఇన్ఫర్మేషన్ అయినా తీసుకోవచ్చు అనేది ఇప్పుడు అనిపించింది. మేము ఏ విధంగా ఉపయోగించుకుంటాం, మా పోలీస్ స్టేషన్ యొక్క కార్యాచరణ ఏ విధంగా ఉంటుంది, మా యొక్క విధులు ఏ విధంగా ఉంటుంది అనేది మేడం మాకు వివరించమని చెప్పింది. చాలా చక్కటి అవకాశం ఇచ్చింది మాకు. మా యొక్క పోలీస్ స్టేషన్ గురించి వివరిస్తాం. మా యొక్క విధిలో భాగంగా రోజు మా విధులు ఏ విధంగా ఉంటాయి మీరు దాన్ని చూస్తే మీరు సహచరులుగా మేము కూడా పోలీస్ స్టేషన్లో ఉంటాం సార్, మీతో పాటు పనిచేస్తాం అన్నట్టు ఎట్టు ఉండాలి. మీరు ఉంటారా? కొంతమంది చేతులు ఎత్తుతున్నారు, మిగతా వాళ్ళు ఎత్తట్లేదు. అంటే మీకు కోఆపరేట్ చేయండి సార్ మీరు అంతా అన్నట్టున్నారు. థ్యాంక్ యూ. ఫస్ట్ ఫోటో ఓపెన్ చేయండి. పోలీస్ స్టేషన్, ఉప్పల్ పోలీస్ స్టేషన్. ఇది ముఖద్వారం. మీరు చాలామంది చూసుంటారు. అసలు పోలీస్ స్టేషన్ అంటే ఇదివరకు భయపడేవాళ్ళు. ఫస్ట్ పోలీస్ స్టేషన్ గురించి చెప్దాం అనుకుంటే, మనం ఇదివరకు స్కూళ్ళని దేవాలయాలుగా భావించేది, దేవాలయాలకు వెళ్ళేది. కానీ పోలీస్ స్టేషన్లు కూడా దేవాలయాలు, అవునా కదా? ఎవరు రెస్పాన్స్ ఇస్తలే. మళ్ళా పోలీస్ స్టేషన్లు కూడా దేవాలయాలు, అవునా కదా? మీరు ఎంత అర్ధరాత్రి ఎక్కడికి పోయినా ఏ ఆఫీస్ తలుపులు మూసుంటాయి కానీ పోలీస్ స్టేషన్ని మూసుండవు. మీకు ఎక్కడ ఆశ్రయం కావాలన్నా, ఎక్కడ ఆపద వచ్చినా 24 అవర్స్లో ఒక రోజులో ఏ పోలీస్ స్టేషన్కి పోయినా దారులు తెరిచుంటాయి, అవునా? మరి దేవాలయాలే కాదా? దేవాలయాల కన్నా పోతలేరు కానీ ఈ రోజుల్లో పోలీస్ స్టేషన్లకు మాత్రం వస్తున్నారు. అందరూ కూడా వస్తున్నారా? పోలీస్ స్టేషన్, ఉప్పల్ పోలీస్ స్టేషన్ మాకు 24 అవర్స్లో ఉదయం 9 గంటలకు రోల్ కాల్ ఉంటుంది. మా యొక్క స్టాఫ్ అంతా వచ్చిన తర్వాత వాళ్లకు డ్యూటీని ఎవరు ఏం చేస్తారు అనేది వివరించడం జరుగుతుంది. మళ్ళీ ఈవినింగ్ కూడా 9 o'clock రోల్ కాల్ ఉంటుంది. ఒక్కసారి రోల్ కాల్ అయిపోయిన తర్వాత సీనియర్ ఆఫీసర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన తర్వాత వాళ్ళందరికీ తెలియజేస్తాం ఆ రోజుకి ఏం చేయాలి, భవిష్యత్తులో ఏం చేయాలని. ఆ తర్వాత ఎవరైనా కంప్లైంట్స్ వస్తే పోలీస్ స్టేషన్కు ముందుగా రిసెప్షన్కి వెళ్తారు. రిసెప్షన్కి వెళ్ళిన తర్వాత రిసెప్షన్లో మా ఉమెన్ టీసీలు ఉంటారు. వచ్చిన బాధితుల నుంచి కంప్లైంట్ తీసుకొని వాళ్ళ వివరాలన్నీ సేకరించి, వాళ్ళకి చదువు వస్తే వాళ్ళతోటే రాయించి, ఒకవేళ చదువు రానట్లయితే మా వాళ్ళే రాసి మీకు అది చదివి వినిపించి అది కరెక్ట్గా ఉన్న తర్వాత సంతకం తీసుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత పిటిషన్ ఇచ్చిన తర్వాత ఆ ఎస్హెచ్ఓకు, స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో రిసెప్షన్, ఉప్పల్ పోలీస్ స్టేషన్ రిసెప్షన్ వచ్చిన బాధితుల నుంచి వివరాలు సేకరిస్తారు. ఆ కంప్లైంట్ తీసుకున్న తర్వాత ఎస్హెచ్ఓకి ఇవ్వడం జరుగుతుంది. ఆ ఎస్హెచ్ఓ ఆ పిటిషన్ యొక్క ఫిర్యాదు యొక్క రాసి చదివిన తర్వాత అది కాగ్నైజబులా, నాన్ కాగ్నైజబులా, పట్టదగిన నేరమా, పట్టదగిన నేరమా గుర్తించి దాని మీద కేసు రిజిస్టర్ చేసేది ఉంటే కేసు రిజిస్టర్ చేస్తాం. కేసు రిజిస్టర్ చేయని ఉంటే ఎంక్వైరీ చేసి అవతల వాళ్ళ మీద చర్య తీసుకోవడం జరుగుతుంది. లేకుంటే కోర్టు నుంచి పర్మిషన్ తీసుకొని కూడా కేసు రిజిస్టర్ చేయడం జరుగుతుంది. మీరు వచ్చిన ప్రతి పిటిషన్కు రిసిప్ట్ ఇవ్వడం జరుగుతుంది. దాని మీద ఏదో ఒక యాక్షన్ ఉంటుంది, ఎక్సెప్ట్ భార్యాభర్తల పంచాయతీలో అయితే తప్ప. ఎందుకంటే మేము చర్యలు తీసుకోం వాటి మీద. మళ్ళీ మేము చర్యలు తీసుకుంటే ఇంటికి పోయిన తర్వాత మళ్ళీ లొల్లి అవుతుంది. అందుకని వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి పంపడం జరుగుతుంటుంది. ప్రతి ఒక్క పిటిషనర్కు మేము రిసిప్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఆ పిటిషన్ ఇచ్చిన తర్వాత నేను కేసు రిజిస్టర్ చేసేది ఉంటే ఐఓకు ఇన్వెస్టిగేషన్ చేస్తాను, లేకపోతే ఎంక్వైరీ ఆఫీసర్కి ఇస్తే ఫీల్డ్కి వెళ్ళి కూడా ఎంక్వైరీ చేయడం జరుగుతుంది. ఫీల్డ్కి వెళ్ళి కూడా
మా కానిస్టేబుల్ కానీ హెడ్ కానిస్టేబుల్ కానీ ఏఎస్ఐలు కానీ ఫీల్డ్కి వెళ్ళి ఎంక్వైరీ చేసి దాని మీద రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. దాని మీద రిపోర్ట్ చర్య తీసుకోవాల్సి ఉంటే కేసు రిజిస్టర్ చేస్తాం, లేకపోతే వాళ్ళకు ఒక పెట్టి కేసు అనేసి మళ్ళీ ఇంకొకసారి పంచాయతీ పెట్టుకోకుండా గొడవ పెట్టుకోకుండా ఉండేందుకు వాళ్ళ మీద చర్య తీసుకోవడం జరుగుతుంది, కోర్టులో ఫైన్ వేయడం జరుగుతుంది. దానివల్ల ఉపయోగం ఏంటంటే ఇంకొకసారి వాళ్ళు ఎటువంటి నేరం చేయరు, పక్క నైబర్స్ ఉన్నారు కానీ వాళ్ళు ఎటువంటి న్యూసెన్స్ చేసుకోరు. మన ఎంక్వైరీ చూడండి, ఏదైనా యాక్సిడెంట్ కేసు కానీ కుట్టిన కేసులు కానీ మా ఏఎస్ఐ స్పాట్కి వెళ్ళి చేయడం జరుగుతుంది. అదేవిధంగా కానిస్టేబుల్ కూడా ఆ స్పాట్కి వెళ్ళి పిటిషనర్స్ తోటి ఎంక్వైరీ చేయడం జరుగుతుంది. చూసారా మీరు ఎప్పుడైనా ఇట్లా? మీరు కూడా కంప్లైంట్ ఇచ్చుంటారు, మా సహచరు అక్కడి నుంచి ఎవరు ఇట్లా చేయుతున్నారు రాలేదని చెప్పేసి, చూడలేదని చెప్పేసి. లేదు, తప్పకుండా వస్తారు. ప్రతి ఒక్క పిటిషన్ కూడా మా యొక్క ఎంక్వైరీ ఆఫీసర్స్ స్పాట్కి వచ్చి ఎంక్వైరీ చేయడం జరుగుతుంది. నెక్స్ట్, హాస్పిటల్కి వెళ్ళి మాకు ఒక్కొక్కసారి హాస్పిటల్ నుంచి ఇంటిమేషన్స్ వస్తుంటాయి. మేము వాళ్ళని రమ్మని చెప్పాం, మేమే హాస్పిటల్కి వెళ్ళి హాస్పిటల్లో అతను స్టేట్మెంట్ రికార్డ్ చేసుకుంటాం. స్టేట్మెంట్ రికార్డ్ చేసుకొని అది సెల్ఫ్ స్కిట్ అయినా లేకపోతే పుట్టిరా లేకపోతే యాక్సిడెంట్ అయిందా ఆ రిపోర్ట్ ప్రకారం దాని మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఎమర్జెన్సీ సర్వీసెస్, క్రైమ్ ప్రివెన్షన్ అండ్ కమ్యూనిటీ పోలీసింగ్, డయల్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ సర్వీసెస్, పెట్రోలింగ్ అండ్ సర్వేలెన్స్, అవేర్నెస్ క్యాంపెయిన్స్, నైబర్హుడ్ వాచ్ ఇనిషియేటివ్స్, కమ్యూనిటీ మీటింగ్స్ అండ్ అవుట్ రీచ్, వీటన్నిటి మీద ప్రతిరోజు మేము విధుల్లో భాగంగా చేయడం జరుగుతుంది. మీ సురక్ష మా మేడం 16/5/2026 నాడు స్టార్ట్ చేయడం జరిగింది. మీ అందరికీ తెలుసు, మీ ఇళ్లలో కూడా మా కానిస్టేబుల్స్ వచ్చుంటారు. దీనిలో కూడా మిమ్మల్ని భాగస్వామ్యం చేసి ఈ కార్యక్రమం ఇంకా సక్సెస్ఫుల్గా అవుతుందని చెప్పేసి మీ సురక్ష సహచరాన్ని మేడం స్టార్ట్ చేయడం జరిగింది. ఈ విధంగా మీ సురక్షలో భాగంగా మేము అక్కడ పోయినప్పుడు యాంటీ డ్రగ్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా మేము పోయిన వీడియోలో కాలనీలలో కార్నర్ మీటింగ్స్ పెట్టి ఒక బ్యానర్ తోటి అక్కడ యూత్ని గ్యాదర్ చేసి అక్కడ యాంటీ డ్రగ్స్ వల్ల అనాథాలు ఏంది, ఏ విధంగా సమాజం చెడిపోతుంది, యూత్ చెడిపోతుంది, అక్కడ ఉన్న తల్లిదండ్రులకు కానీ యూత్కి కానీ మేము కమ్యూనికేట్ చేయడం జరుగుతుంది. మా విధిలో భాగంగా ప్రతి ఒక్క అపార్ట్మెంట్కి కూడా, హాస్పిటల్స్లో, కాలేజీలలో, స్కూల్స్లలో, ప్రతి చోట కూడా యాంటీ డ్రగ్స్, మీ సురక్ష, ఈవ్ టీజింగ్, ర్యాగింగ్ అన్ని కార్యక్రమాల గురించి కూడా ప్రతిరోజు పోలీస్ స్టేషన్ పరిధిలో చేయడం జరుగుతుంది. నెక్స్ట్, ఇది నైట్ గ్రౌండ్లో మనకి ఎక్కడైతే మేము ఓపెన్ ఏరియాస్, మీ అందరికీ కూడా తెలుసు, మీ ఇంటి పక్కల కూడా ఉంటాయి, మీ కాలనీస్ పక్కన ఉంటాయి, పార్కులు కానీ ఓపెన్ గ్రౌండ్స్ కానీ. ఓపెన్ గ్రౌండ్స్లో యూత్ ఎక్కువ కనిపిస్తారు కాబట్టి వాళ్ళందరినీ కూడా గ్యాదర్ చేసి మేము వాళ్ళతోటి యాంటీ డ్రగ్స్ మీద అవేర్నెస్ కల్పించి వాళ్ళతోటి ఓటు కూడా తీసుకోవడం జరిగింది. మేము తీసుకోము, ఎవరైనా తీసుకున్నా మేము చెప్తామన్న ఉద్దేశంతో. ఆ విధంగా చేయడం వల్ల ఏంటంటే మనలో, మన యొక్క సమాజంలో కానీ మన వీధిలో కానీ డ్రగ్స్కు బానిస కాకుంటుంటారు. ఎవరైనా డ్రగ్స్కు బానిస అయినా మాకు వాళ్ళ వివరాలు ఇస్తే వాళ్ళ కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది, వాళ్ళ తల్లిదండ్రులకు కూడా ఇన్ఫార్మ్ చేయడం జరుగుతుంది. ఫర్దర్ వాళ్ళకు ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎందుకంటే డ్రగ్స్కు ఒకసారి బానిస అయిన తర్వాత తల్లిదండ్రులు చెప్పినా అయిన పరిస్థితి ఉంటుంది. ముందే తెలుసుకున్నట్టయితే కనీసం రిహాబిలిటేషన్ సెంటర్లోనైనా జాయిన్ చేయడానికి వీలుగా ఉంటుంది. నెక్స్ట్, నేను సైతంలో ప్రోగ్రాంగా మేము మేడము లాస్ట్ మండే కమిషనరేట్ మొత్తంలో కూడా సీసీ కెమెరాలు, నేను సైతం 2 మీ సురక్షలో భాగంగా ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో 200 కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది. వాటిని ఇనాగ్రేట్ చేయడం జరిగింది కమిషనరేట్ మొత్తం 29 పోలీస్ స్టేషన్స్లో. నెక్స్ట్, ఇది డ్రోన్ పెట్రోలింగ్. మేడం కొత్తగా బాధ్యత తీసుకున్న తర్వాత మనం స్మార్ట్ పోలీసింగ్ చేద్దాం, డ్రోన్ పెట్రోలింగ్ చేద్దాం. మన ఓపెన్ గ్రౌండ్స్లో మీరు చాలాసార్లు చూసుంటారు, మీ నుండి కూడా మాకు కంప్లైంట్స్ చాలా వచ్చినాయి, ఓపెన్ గ్రౌండ్స్లో తాగుతున్నారు, న్యూసెన్స్ చేస్తున్నారని. మేము పెట్రోలింగ్ చేసేటప్పుడు యూనిఫామ్ గుర్తుపెట్టి కానీ లేకపోతే అక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ ఏదో తెలియజేస్తే కానీ పారిపోయేవాళ్ళు. ఇది తీసిన వీడియో డ్రోన్ పెట్రోలింగ్, డ్రోన్ ద్వారా ఫస్ట్ ఫోటో వాళ్ళంతా చెట్టు కింద కూర్చొని తాగుతుంటే డ్రోన్ తర్వాత గుర్తించిన తర్వాత మేము నియర్ బై ఉండి అక్కడికి చేరుకుని వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరిగింది. వాళ్ళ మీద కూడా కేసు నమోదు చేయడం జరిగింది. నెక్స్ట్, వెహికల్ చెకింగ్. మీరు ప్రతిరోజు చూస్తుంటారు, పోలీసు వాళ్ళకి ఎప్పుడేం పని లేదు, వెహికల్ చెకింగ్ చేస్తారు, ఫైన్లు తీసుకుంటున్నారు, వాళ్ళ జేబులు వేసుకుంటున్నారు అనుకున్నట్టుగా. వెహికల్ చెకింగ్లో భాగంగా మీ భద్రత కోసమే ప్రతిరోజు మేము చేసేది వెహికల్ చెకింగ్. ఏంటంటే ఎటువంటి అంటువర్డ్ ఇన్సిడెంట్ కాకుండా ప్రతి వెహికల్ని చెక్ చేస్తే ఎవరైనా బయటి వ్యక్తులు కానీ అరాచక శక్తులు కానీ వస్తే చెక్ చేయడానికే తప్ప కామన్ పీపుల్ని ఇబ్బంది పెట్టడానికి కాదు. అది
కాబట్టి మీరు ఎప్పుడు వెహికల్ చెకింగ్ చేసినా పోలీసు వాళ్ళు హెల్మెట్ గురించి అవగాహన కల్పిస్తారు, సీట్ బెల్ట్ గురించి అవగాహన కల్పిస్తారు. వాళ్ళు ఏమనుకుంటారు అంటే పబ్లిక్ అంతా ఏమనుకుంటారు, మేము హెల్మెట్ పెట్టుకోకపోతే మీకేమైంది, మేము సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే మీకేమైంది. మీరు ఒకటి గుర్తు పెట్టుకోండి, హెల్మెట్ పెట్టుకున్న వ్యక్తులు 90% చనిపోరు, 90% మరీ క్రష్ అయితే తప్ప. సీట్ బెల్ట్ పెట్టుకున్న వ్యక్తులు కూడా మీరు ఎక్కడైనా యాక్సిడెంట్స్ని అబ్జర్వ్ చేయండి. అందుకని పోలీస్ డిపార్ట్మెంటు ఎలైవ్ అనే కొత్త ప్రోగ్రామ్ కూడా తీసుకురావడం జరిగింది గవర్నమెంట్. అందులో భాగంగా చాలా అవగాహన కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ కూడా హెల్మెట్ పెట్టుకొని స్ట్రిప్ పెట్టుకోవాలి, సీట్ బెల్ట్ ఎంత కూర్చున్న వాళ్ళు కూడా పెట్టుకోవాలి అనేది విస్తృతంగా చేయడం జరిగింది. దయచేసి అందరూ కూడా మీరు మా సహచరులు పోయిన తర్వాత ఇంతమంది మీరు చెప్తే అందరు హెల్మెట్ పెట్టుకుంటారని భావిస్తున్నాం. నెక్స్ట్ మెకానిజం ఫర్ ఉమెన్ రిలేటెడ్ కంప్లైంట్స్, డెడికేటెడ్ ఉమెన్ హెల్ప్ డెస్క్ ఉంటుంది. కాంప్రహెన్సివ్ కంప్లైంట్ రిజిస్టర్ అంటే మీరు కంప్లైంట్స్ ఇచ్చినాను కానీ బట్ ప్రాపర్ రిసిప్ట్ ఉంటుంది. కౌన్సిలింగ్ ఇస్తాం, సపోర్ట్ సర్వీసెస్ చేస్తాం, కోఆర్డినేషన్ విత్ ప్రొటెక్షన్ ఆఫీసర్ అండ్ ఈజ్ ఎన్జిఓస్. నెక్స్ట్ ఇదొకటి మెకానిజం ఫర్ ఉమెన్ రిలేటెడ్ కంప్లైంట్స్ మేడం. ఇది మేము లాస్ట్ 15 days బ్యాక్ మా బీట్ పీసీసీలు ఏరియాలో జరుగుతున్నప్పుడు ఒక లేడీ కనిపించింది మేడం. ఆమె వాళ్ళు మాట్లాడి ఆ నాగోల్ పిఎస్లో కేసేది మేడం. నైట్ అర్ధరాత్రి 1 o'clock మనోళ్ళు మాట్లాడితే ఆమె సూసైడ్ చేసుకోవడానికి వచ్చింది. సూసైడ్ చేసుకోవడానికి వస్తే ఆమెను ఎక్కించుకొని ఇంటి దగ్గర దింపి రావడం జరిగింది వాళ్ళకి. అంటే నైట్ పోలీసు వాళ్ళు తిరిగే క్రమంలో ఇటువంటి ఎదురైనా కానీ లేడీస్ ఎవరు వచ్చినాను కానీ ఎవరన్నా ఒంటరిగా పడితే నిలబడి మాట్లాడి అసలు ఏమిటికి వచ్చారు తెలిసిపోతుంది ఆమె నిజంగా తప్పిపోయిందా ఏమన్నా చేసుకోవడం వచ్చిందని. ఈ కేసుని నాగోలో ఒక 15 days 20 days బ్యాక్ జరిగింది ఇన్సిడెంట్. నెక్స్ట్ ఇంటి దగ్గరికి వెళ్ళి ఉమెన్స్ ఎవరైనా ఇస్తే ఇంటి దగ్గరికి వెళ్ళి ఎంక్వైరీ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇది మన యాంటీ డ్రగ్స్ కాలేజ్ స్టూడెంట్స్ కూడా పెట్టడం జరిగింది. పెద్దవాళ్ళకే కాదు, కాలేజ్ స్టూడెంట్స్ పెడితే నేటి బాలలో రేపటి పౌరులు అన్నట్టు మన కాలేజ్ స్టూడెంట్స్ పెడితే చాలామందికి చెప్తారు. వాళ్ళకి ఇప్పుడు డ్రగ్స్ గురించి తెలియకపోవచ్చు. వాళ్ళు పై ఎడ్యుకేషన్ పోయినప్పుడు అదే పోలీస్ వాళ్ళు గతంలో పెట్టారు కదా ఇది అదేనేమో అని చెప్పేసి ఐడియా ఉండి దాని జోలికి వెళ్ళారన్న ముఖ్య ఉద్దేశంతో సిపి ఆదేశాల మేరకు పెట్టడం జరిగింది. నెక్స్ట్ ఓటు తీసుకోవడం జరిగింది వాళ్ళ నుంచి. నెక్స్ట్ ఆర్ఫన్ విలేజెస్ మేడం. మీ యొక్క ఆదేశాల ప్రకారం ఆర్ఫన్ హోమ్స్ కూడా విజిట్ చేసి ఆర్ఫన్ హోమ్స్ విజిట్ చేసినప్పుడు మేడం నిజంగా కూడా మీరు చెప్పిన కార్యక్రమం అద్భుతం అనిపించింది మేడం. పిల్లలతో మాట్లాడినప్పుడు పిల్లలు సింగిల్ పేరెంట్ అసలు పేరెంట్ లేని వాళ్ళు ఉన్నారు. మీరు ఎట్లా స్కూల్కి పోతారు ఏం చేస్తారంటే వాళ్ళకి కూలంకషంగా చెప్పడం జరిగింది. వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. చెప్పినా మీకు ఏ ఇబ్బంది ఉన్నా డైరెక్ట్ పోలీస్ స్టేషన్ రండి, లేకపోతే మాకు ఫోన్ చేయండి అని చెప్పేసి నెంబర్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇది డీసీపీ మేడం తోటి చైతన్య కాలేజీల నీట్కు ప్రిపేర్ చేయటం గురించి యాంటీ డ్రగ్స్కు ప్రోగ్రామ్ చేయడం జరిగింది మేడం. ఒక 600 members వాళ్ళు యాక్టివ్ పార్టిసిపేషన్ చేశారు మేడం. ఎఫెక్టివ్ పోలీసింగ్ రిక్వైర్స్ కమ్యూనిటీ పార్టిసిపేషన్, ఉమెన్ ఎంపవర్మెంట్, స్టేక్ హోల్డర్స్ కొలాబరేషన్ అండ్ రెస్పాన్సివ్ సర్వీస్ డెలివరీ. థ్యాంక్ యూ మేడం. మీరందరూ కూడా రేపటి నుంచి మీ సహచరులందరూ మాకు కోఆపరేట్ చేసి మా యొక్క విధి నిర్వహణలో ఇంకా మా ఉద్యోగం ఈజీ చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ.